హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము తోటకూర వడలు చేసుకుందామండి. తోటకూరతోటి శనగపప్పుతోటి వడలు చేసుకుందాము. వెరైటీగా ఇలా కూడా చేసుకొని ట్రై చేయండి. ఎట్లుంటుందో టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. చూద్దాం. ఇదండి, ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నా, ఒక గ్లాస్ మినపప్పు, సగం గ్లాసు శనగపప్పు తీసుకున్నా. ఓకే, టూ ఐటమ్స్ రెండు కలిపి వడలు చేసుకున్నాం. ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ వేద్దాం. ఇలా కొంచెం అల్లం ఎల్లిగడ్డ. ఇది శనగపప్పు పచ్చ కొంచెం బరుసలే రుబ్బుకోవాలి మనం. ఇదండి, ఒక గ్లాసు, సగం గ్లాసు శనగపప్పు, ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నా, వేసుకుందాం. రుబ్బుకొని మినపప్పు వేసిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం. రెండు పచ్చిమిరపకాయలు, కొన్ని మిరియాలండి. దీని తగ్గట్టు ఉప్పు వేసుకున్నాం మనం. ఇదిగోండి, ఇట్లా కొంచెం బబ్బురే రుబ్బుకోవాలి. ఇంత గట్టిగా ఉండాలి, ఇంత బబ్బురే ఉండాలి. ఇదంతా శనగపిండి, మినపప్పు. ఇదండి, ఒక దాంట్లో వేసుకుందాం. వేసుకొని ఉప్పు గిట్ట అన్నీ వేసినాం కదా. ఇదండి, ఇదైతే వేసుకున్నా, బేసన్లు వేసుకున్నా. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తోటకూర అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో తోటకూర. ఒక కట్ట తీసుకున్నా తోటకూర. మన సంక్రాంతికి కూడా చేసుకోవచ్చు వడలు మంచిగా. సంక్రాంతికి చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు మనము. తోటకూర ఒక కట్ట తీసుకొని వేసినండి. సన్నగా మంచిగా గడిగి సన్నగా తరిగి వేసిన. ఇక ఉల్లిగడ్డలు వేసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసాను. పిండి అనేది మంచిగా ఫ్లఫీ అవుతుంది, మంచిగా వస్తాయి మెత్తగా. ఉప్పు గిట్ట అన్నీ వేసినాం కదా, ఇంకేం వేయద్దు ఇలా. ఇంకా అంతే, మంచిగా 10 నిమిషాలు పక్కకు పెట్టేద్దాం. ఇదంతా క్లీన్ చేసి నూనె కాగే వరకు అదే టైం అవుతుంది. ఇదంతా ఇట్లా ఉండాలి పిండి. మనం అన్నం మంచిగా తినవచ్చు, మంచిగా హెల్తీ అండి. తోటకూర, శనగపప్పు, మినప్పప్పు చాలా బలం కదా. మళ్ళీ కలిపినాం కదా, కొంచెం ఒక 2 స్పూన్లంతా బియ్యం పిండి వేసుకుందాం. మంచి కరకరలాడుతాయి. ఇదండి, ఇది ఇంత మంచి కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేది. ఫ్రెండ్స్, ఇదైతే 10 నిమిషాలు అయితే నానింది. 10-15 నిమిషాల దాకా నానబెట్టుకున్నాం కదా. మంచి నానితేనే మంచిగా వస్తాయి వడలు. ఇక బాండి పెట్టి నూనె వేసుకుందాం. నూనె పోసుకొని ఇది కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పండుగలకనే కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. సంక్రాంతి చేసుకుంటారని చూపిస్తున్నా. ఎట్లా వచ్చింది? ఇదండి, ఇట్లా అయింది. ఎంత మంచిగా అయింది చూడండి. పఫీ అయింది. మనం చేతితోటే వేసుకోవచ్చు. చూడ బాగా కలపాలి. పఫీ అయినట్టు ఇట్లా కలపాలి బాగా. ఎంత కలిపితే అంత మంచిగా వస్తుంది. ఓకే, సరే. నూనె అయితే కానీ కొంచెం వేసి చూద్దాం. కాగిపోయింది. ఓకే, చేతికి తడి పెట్టుకుంటే వేసుకోవాలి, మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇట్లా అని చేతితో వేసుకోవచ్చు మనం, దేని మీద. ఓ, వెరీ నైస్, సూపర్. మనకు ఏ సైజు కావాలో ఆ సైజు వేసుకోవచ్చు. సిమ్ పెడదాం. సిమ్ పెట్టి నూనె కాగినాక సిమ్ పెట్టుకోవాలి. సిమ్ పెట్టి వేసుకోవాలి. చాలా హెల్త్ కూడా మంచిది. తోటకూర కదండి, మల్టీవిటమిన్ దాంట్లో మంచిగా పోషకాలు ఉంటాయి దాంట్లో చాలా. సిమ్లో పెట్టిన హై పెట్టిన ఇప్పుడు ఫ్లేమ్ ఇక తిరగ మళ్ళీ వేసుకున్నాం. ఇట్లా
మంచిగా అవుతాయి, క్రిస్పీగా అవుతున్నాయి. బ్రేక్ఫాస్ట్లో కూడా తినవచ్చు మంచిగా. బ్రేక్ఫాస్ట్ ఏదైనా టీ టైంలో తినవచ్చు, పండుగలకు చేసుకోవచ్చు. చూడు ఎంత మంచిగా వచ్చినాయి. ఇదైతే అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఫస్ట్ వేసినాం కదా, అయిపోయింది. అవుతున్నాయి ఇవైతే, ఇవి 2 అయినాయి, ఇవి 2 తీసేద్దాం. ఇవి అయినాక తీద్దాం. ఫస్ట్ దేవునికి పెడదాము, దేవుని పెట్టి తిన్నాం. కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసుకున్నాం. ఇదిగోండి ఇట్లా వేసుకున్నాం. లాస్ట్గా అయిపోయింది. చేతన్ రానోళ్ళకు క్లాత్ మీద వేసి తడిగుడ్డ బట్ట నానిపి దాన్ని వేసుకోవాలి. ఉంటుంది కదా, నేనైతే ఇట్లా వేసుకున్నాను. అయితే అయిపోయినాయండి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి. టేస్ట్ చూసి చెప్తాను. ఇదండి తోటకూర, శనగపప్పు, మినప్పప్పు వడలండి. ఏం వడలు? తోటకూర వడలు. తోటకూర, శనగపప్పు, మినప్పప్పు వడలండి. యాక్చువల్లీ మినపవడ మంచి ప్రోటీన్ అండి. తోటకూర మల్టీవిటమిన్, మినప్పప్పు బలము, శనగపప్పు కూడా బలము. తిని చూద్దాం ఎట్లుంటుందో. ఇది మంచిగా, ఇది చాట్ మసాలా వేసుకోవచ్చు, ఎన్ని కర్రీతో తినవచ్చు, మళ్ళా దేనితోటైనా తినవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి ఎంత మెత్తగా, ఎంత మంచిగా ఉడికింది. చూడండి ఎంత మంచిగా. వెరీ నైస్, బా సూపర్, అదిరిపోయింది. అదిరిపోయింది. అబ్బో.